ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వంశీకృష్ణ గారు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటికే 8 కంపెనీలకు సంబంధించి ప్రారంభోత్సవం అంటే శంకుస్థాపనలు జరిగాయి. మిగతా కంపెనీలు కూడా ఎంఓయూలు చేసుకుని ఉన్నారు కాబట్టి కొంత అటో ఇటో టైం అయినా సరే వారు కూడా వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. తద్వారా ఇప్పటి వరకు మాట్లాడినట్టుగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తూ ఉన్నాయి. అలాగే పర్యాటకంగా ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ కంపెనీలు చూసే అవకాశం ఉంటుంది అనేది తురగా శ్రీరామ్ గారు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు ఫైనల్గా? గుడ్ ఆఫ్టర్నూన్ నవీన్ గారు, మీకు, సైదా గారికి, శ్రీరామ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా చాలా మంచి అభిప్రాయం శ్రీరామ్ గారు చెప్పింది. విశాఖపట్నం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతం. ఇంకా ఎక్కువ ఆకర్షించే విధంగా, పర్యాటకులను ఎక్కువ ఆకర్షించే విధంగా విశాఖపట్నంను మారిస్తే మరింత డెవలప్ అవుతుందనేటటువంటి తురగా శ్రీరామ్ గారి మాటలు నేను కూడా ఏకీభవిస్తాను. సో ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే సార్, విశాఖపట్నంకి వస్తున్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సార్, మేము ఎన్నికలప్పుడు చెప్పాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చాం, మీ బిడ్డలు చదువు పూర్తయిన తర్వాత పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక, అలాగే చెన్నై, మా తమిళనాడు ఇలా తరలిపోకుండా మన రాష్ట్రంలోనే వారికి ఉపాధి కల్పించేలా మేము అభివృద్ధి చేస్తాం, చేసి తీరుతాం, చేసి చూపిస్తాం, మమ్మల్ని నమ్మండి, ఓట్లేయండి అంటే మమ్మల్ని నమ్మి 164 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. సో మేము గెలిచిన జూన్ 4వ తారీఖు నుండి చూసుకుంటే ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసినటువంటి కష్టం అంతా కూడా ఈరోజు విశాఖపట్నంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే గూగుల్ డేటా సెంటర్, ఆర్ఎల్స్ ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కాగ్నిజెంట్, వెళ్ళిపోయినటువంటి కంపెనీలు, మనం సిఐఏ సదస్సులో చూసాం సార్, 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూ జరిగింది. అందులో దాదాపుగా అన్ని గ్రౌండ్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మేము హామీ ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు ఒక భరోసా ఇచ్చాం, మేము అధికారంలోకి వస్తే మన పిల్లలు, మన రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు తరలిపోవాల్సినటువంటి అవసరం లేకుండా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేసేలాగా చేసి చూపిస్తామన్నాం. దేశంలోనే ఎక్కడా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలుసు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానన్నాడు గత ముఖ్యమంత్రి. చేశాడు, ఆంధ్రప్రదేశ్ వైపు, విశాఖపట్నం వైపు గాంజా విషయంలో చూసేటట్టు చేశాడు, కాదంటలేదు. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా గూగుల్ డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో స్థాపించి ఇక్కడ యువతకు భరోసాని ఇచ్చారు కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కూడా. సో మరొక విషయం ఏం చెప్పాలంటే నవీన్ గారు, ఇక్కడ ఎంత లేదన్నా కానీ శ్రీరామ్ గారు ఆయన ఒక రాజకీయ విశ్లేషకులు కాబట్టి గత ప్రభుత్వ తప్పిదాలు ఆయన చెప్పకుండా ఇక ముందు మేము ఏం చేస్తే బాగుంటుందో చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఇక్కడ ఏంటంటే రాజకీయంగా మేము గత ప్రభుత్వానికి ఇప్పుడు మా ప్రభుత్వానికి తేడా ఖచ్చితంగా చెప్పి తీరాలి కాబట్టి, లేదంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్ పార్టీ, కానీ మేము చెప్పి తీరాలి కాబట్టి, ప్రజలకు తెలియాలి కాబట్టి, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలియాలి కాబట్టి గతంలో విశాఖపట్నంలో సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. అలా ఉంది గతంలో విశాఖపట్నం పరిస్థితి. ఏ మూల చూసినా గాంజా, ఎక్కడ చూసినా కానీ కబ్జాదారులు, సామంతరాజుల్లాగా కొన్ని రోజులు విజయసాయి రెడ్డి గారికి, కొన్ని రోజులు వైవి సుబ్బారెడ్డి గారికి విశాఖపట్నాన్ని రాసిచ్చినట్లుగా బిహేవ్ చేశారు గత ప్రభుత్వ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు చూసుకుంటే విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా లాగా ఒక ఐటీ హబ్ గా, ఒక నాలెడ్జ్ సెంటర్ గా ఎదగడానికి మేము చేస్తున్నటువంటి కృషి అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఈరోజు కనిపిస్తా ఉంది. మొన్న చూసుకుంటే గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్ కి ల్యాండ్స్ ఇచ్చాం. అలాగే మరొక మాట ఈరోజు చూసుకుంటే కాగ్నిజెంట్, మరొక మాట కూడా చెప్పాం. ఏదైతే మేము 99 పైసలకి ల్యాండ్స్ ఇచ్చామో దాని మీద రాద్ధాంతం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా. మీరు మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే, నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు నవీన్ గారు, ఎస్ 99 పైసలకి టీసీఎస్ కి ల్యాండ్ ఇచ్చాం, వాళ్ళు మా దగ్గర పెట్టినటువంటి ప్రపోజల్ మా రాష్ట్ర యువతకు ఉపయోగకరంగా ఉంది అని అంటే మేము ప్రోత్సాహకాలు ఆ రేంజ్లో ఇస్తాం, మీరు కంపెనీలు తీసుకురండి, మీరు కంపెనీలు తీసుకొస్తే అవి మన రాష్ట్ర యువతకి ప్రోత్సాహకాలు కనుక ఇస్తే
మన రాష్ట్ర యువత బాగుపడతారు అని కనుక మీరు రుజువు చేస్తే మీరు తెచ్చిన కంపెనీలకైనా 99 పైసలకి ఇట్లాంటి ప్రోత్సాహకాలు చాలా ఇస్తామని చెప్పి వారు కంపెనీలు పెట్టినా ఇస్తా అన్నారు, దాన్ని ఏముంది? అదేనండి, వాళ్ళు తెచ్చినా గానీ ఇస్తామన్నారు. అవును. కానీ అవి ఏమీ చేయకుండా 99 పైసలకు ల్యాండ్లు ఇచ్చే మీరు తీసుకోలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టడానికి ఎకరం 100 రూపాయలకు మీరు తీసుకోలేదా? మీ కార్యాలయాలు అయితే కట్టొచ్చా? రాష్ట్ర యువతకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యాలయాలు కట్టడానికి కంపెనీలు పెట్టడానికి ల్యాండ్స్ ఇస్తే మీరు అబ్జెక్ట్ చేస్తారా? మీ కార్యాలయాలకు మాత్రం మీరు 100 రూపాయలకి 100 సంవత్సరాలు 30 సంవత్సరాలు లీజుకి తీసుకోవచ్చు. కానీ ఈరోజు రాష్ట్రానికి ఎకానమీ తీసుకొచ్చి రాష్ట్రానికి భవిష్యత్తును నిర్దేశించి రాష్ట్రానికి యువతకి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కంపెనీలకు మాత్రం భూములు ఇవ్వడానికి వీల్లేదట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి వాదన. సో ఇవన్నీ కూడా యాజ్ ఎ పొలిటీషియన్ ఒక 43 ఇయర్స్ రూలింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి కాబట్టి ఈ డిస్కషన్. ఇంకా విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం, మరిన్ని కంపెనీలు వస్తాయి. త్వరలోనే నారా లోకేష్ గారు 4 రోజుల క్రితం అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళినక్కడ గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారితో కూడా ఆయన భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇలా చాలా మందితో ఆయన భేటీ అయ్యారు. అతి త్వరలో మరో దిగ్గజ కంపెనీని కూడా విశాఖపట్నంలో అనౌన్స్ చేస్తారనేటటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నా. పేపర్ వర్క్ జరుగుతూ ఉన్నట్టుంది, బయటికి ఏం చెప్పరు, సైలెంట్ కొడతారు, సౌండ్ గట్టిగా వస్తుంది. డెఫినెట్లీ మరో దిగ్గజ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విశాఖపట్నంకి వచ్చి తీరుతుంది. లోకేష్ గారు నాకు తెలిసి అతి త్వరలో దీని అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. నవీన్ గారు, అందరూ అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఐటీ హబ్గా తయారు కావాలి, ఇంకా పెద్ద ఎత్తున అక్కడ నాలెడ్జ్ ఎకానమీ సిటీగా